నమస్తే. రామసేతు, సేతు సముద్రం ఒకటేనా? రామసేతు గురించి ఇస్రో ఏం చెప్పింది? సేతు సముద్రం ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి వివాదాలేంటి? సో వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవి 4 యుగాలు. సో వీటిలో రెండవదైనటువంటి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తారు. లంకాధిపతి అయినటువంటి రావణుడు శ్రీరామచంద్రుడి ధర్మపతి అయినటువంటి సీతాదేవిని అపహరించి లంకలో దాచాడు. ఆ లంకపై దండయాత్ర చేసినటువంటి శ్రీరామచంద్రుడు అక్కడికి చేరుకోవడానికి సముద్రంపై వారధి నిర్మించారు. సో ఈ ప్రస్తావన రామాయణంలోని యుద్ధకాండలో ఉంది. హనుమంతుడు మిగతా వానరుల సహాయంతో కేవలం 5 రోజుల్లోనే ఈ వారధి నిర్మించినట్లు ప్రతీతి. సో అయితే రామసేతు అనేది నిజం కాదు అంటూ కొంతమంది వాదిస్తూ వచ్చారు. రామసేతు ఉంది అంటూ హిందువులు బలంగా వాదిస్తూ వచ్చారు. సో నాస్తికుల వాదన కరెక్టా, ఆస్తికుల వాదన కరెక్టా అనేటటువంటిది గత కొన్నేళ్లుగా దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి దీనిపై సైంటిఫిక్ ఆధారాలు సేకరించడానికి పరిశోధనలు సాగుతున్నాయి. సో ఎటకెలకు ఇస్రో రామసేతు సముద్ర అడుగు భాగంలో సముద్రం నుంచి కేవలం 8 మీటర్ల ఎత్తులో దాదాపు 29 కిలోమీటర్ల పొడవు ఈ రామసేతు సముద్రంలో ఇప్పటికి భద్రంగా ఉంది అని ఇస్రో తేల్చింది. నాసాకు చెందినటువంటి ఐశాట్-2 అనేటటువంటి ఉపగ్రహం సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించినటువంటి ఇస్రో సైంటిస్టులు రామసేతు అనేది నిజం, అది ఇప్పటికీ అక్కడ ఉంది అని తేల్చింది. రామసేతు అనేది మన భారత్కు శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి ఒక వారధి. దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వాయువ్య దిశ వరకు ఈ రామసేతు విస్తరించి ఉంది. సో అది ఇస్రో చెప్పినటువంటిది. అంతేకాదు, ఇక ఈ వంతెన 7000 సంవత్సరాల నాటిది అని ఇస్రో తేల్చింది. రామాయణం కూడా 7000 సంవత్సరం నాటిది అంటారు. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అది జరిగి 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అశ్వత్థామ బతికే ఉన్నాడు 5000 సంవత్సరాల నుంచి అని వింటూనే ఉన్నాం. సో అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం త్రేతాయుగం ముగిసింది. సో ఈ లెక్కను చూస్తే ఈ వారధి రామాయణం కాలం నాటిది అనేటటువంటి వాదన బలపడుతోంది. సో మొత్తానికి రామసేతు అనేది నిజం, అది రాముడే నిర్మించాడు అనడానికి చాలా వాదనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీనిపై రకరకాల పరిశోధనలు జరిగాయి. అయితే ఈ పరిశోధనలో మరో విషయం వెలుగు చూసింది. ఆ వంతెనలో ఉన్నవి సున్నపురాళ్ళు, అందుకే తేలిగ్గా నీటిపై తేలియాడుతున్నాయి. సో కొంతమంది వాదించేది ఏంటంటే అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వంతెన. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వంతెన అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి సముద్రాల్లో ఆటుపోట్లు వచ్చాయి, సునామీ వచ్చింది. సో అలాంటి టైంలో ఈ సముద్రం ఉప్పొంగిపోయింది. ఆ రాళ్ళు అనేవి కొట్టుకుపోవాలి, చెల్లా చెదురైపోవాలి. మరి ఎందుకు చెల్లా చెదురైపోలేదు? నిజంగా అది సహజ సిద్ధంగా ఏర్పడిన వంతెన అయితే 29 కిలోమీటర్ల పొడవు ఎలా ఏర్పడింది? అందులో ఉన్న రాళ్ళు ఇప్పటికీ ఎందుకు కొట్టుకుపోవట్లేదు? నీటిపైన ఎందుకు తేలియాడుతున్నాయి? సో ఇలాంటివన్నీ ప్రశ్నలే. సో నిజానికి ఆ రాళ్ళు అంటే వంతెన కట్టేటప్పుడు దానిపైన రామ అని పేరు రాసి ఆ రాళ్లను నీటిపై వేసినప్పుడు అవి తేలియాడుతూ ఉన్నాయి. అలా ఏర్పడింది ఈ వంతెన అనేటటువంటిది రామాయణం చెబుతున్నటువంటి మాట. సో ఇవి రామసేతుకు సంబంధించినటువంటి నిజాలు. మరిక సేతు సముద్రం ప్రాజెక్ట్ ఏంటి? రామసేతు, సేతు సముద్రం ఒకటేనా అంటే ఒకటి కాదు, ఈ రెండు వేరువేరు. రామసేతు అనేది శ్రీరామచంద్రుడు తమిళనాడు నుంచి శ్రీలంకకు వేసినటువంటి వారధి. సేతు సముద్రం అనేటటువంటిది నౌకాయానానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు. సో దీన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇప్పుడే స్టాలిన్ ప్రభుత్వమే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ సేతు సముద్రం ప్రాజెక్టుకు ప్రతిపాదించాయి. కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. మరి దీనికి కారణం ఏంటంటే రామసేతు. ఈ రామసేతు అనేది అడ్డంగా ఉంది. అంటే ఈ ప్రాజెక్టు చేపట్టాలి అంటే అయితే రామసేతును మధ్యలో పగలగొట్టాలి, లేదు అని అంటే దాని కింద నుంచి సొరంగం వేసి ఈ నౌకలను వెళ్ళేలాగా చేయాలి. సో దీనివల్ల రామసేతుకు డ్యామేజ్ అవుతుంది. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. సేతు సముద్రం ప్రాజెక్టు చేపడితే దూరభారం తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది అనేటటువంటిది తమిళనాడు ప్రభుత్వం మాట. ఎందుకనంటే ఇప్పుడు ఈ నౌకలు వేరే దేశానికి వెళ్ళాలి అంటే శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో అలా కాకుండా ఈ రామసేతును ఒకవేళ బ్రేక్ చేసినా లేదా దాని కింద నుంచి సొరంగం తవ్వి మార్గం చేసినా అక్కడి నుంచి వెళితే చాలా వరకు డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో ఈ ప్రాజెక్టుకు నెహ్రూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఆ తర్వాత ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి కాబట్టి ఆగిపోయింది.
సో నెక్స్ట్ వాజ్పేయి హయాంలో ఈ ప్రతిపాదన మళ్ళీ వచ్చినప్పుడు దాని సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేయాలని అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. సో ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం సో దీనికి ఒప్పుకుంది అండ్ కొంత నిధులు కేటాయించింది. కానీ బీజేపీ అభ్యంతరం చేపట్టడంతో ఆ పనులు ఆగిపోయాయి. సో మళ్ళీ స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేశారు. సో ఈ ప్రాజెక్టు చేపట్టాలని. అయితే ఈసారి బీజేపీ అందుకు ఒప్పుకుంది. కాకపోతే కొన్ని కండిషన్ పెట్టింది. రామసేతుకు ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు. సో అది బీజేపీ కండిషన్. అలాగైతే ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుంటామన్నారు బీజేపీ నేతలు. సో ఇక ఈ విషయం ఆ మధ్యలో సుప్రీంకోర్టుకు కూడా చేరింది. సో ఇంకా ఈ అంశం అనేది పూర్తిగా తేలాల్సి ఉంది. సో అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.